ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రోజు క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలు బొడ్డు భాస్కర్ నాయుడు, ఎం సూర్యనారాయణ గారి సహకారంతో ఈ రోజు క్రీడాకారులకు 600 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నజీర్ అహ్మద్, కార్యదర్శి శానపూడి సుబ్బారాయుడు, కోశాధికారి సీతారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, 203 స్టేట్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు వారందరూ పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం క్రీడాకారులకు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం అధ్యక్షులు నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఈ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రోజు మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్రాన్ని నిరాటంకంగా నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. మా యొక్క సభ్యుల యొక్క సహకారం అమోఘం. మరి వారి యొక్క కోఆపరేషన్ తో దీన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నాం. మరి ఇదే కార్యక్రమాలు కాకుండా అనేక సేవా కార్యక్రమాలని ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుతున్నాం. మరి ఈ యొక్క మజ్జిగ మరి మంచినీటి చలివేంద్రని దాదాపు 40 రోజులు నిర్వహించాలనే ఉద్దేశంతో దీన్ని టార్గెట్ పెట్టుకుని దీన్ని దాదాపు 2 లక్షల రూపాయల మజ్జిగని దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మనం దిగ్విజయంగా జరుపుతున్నాం. స్టేడియంలో ఉండేటటువంటి క్రీడాకారులు మరి పాదచారులు అందరూ కూడా దీన్ని వినియోగించి ఇది ఒక అమృతంగా భావించి అందరూ కూడా దీన్ని తాగుతున్నారు. మరి దీనికి సహకరించినటువంటి మా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మెంబర్ నేను. మా కమిటీ మెంబర్స్ వాళ్ళ విన్నపం వరకు ఈరోజు మజ్జిగ కార్యక్రమం చేయమని మా ప్రెసిడెంట్ గారు కానీ మా కమిటీ మెంబర్స్ అడగగా దాన్ని ఏకకాలంలో నేను నిర్ణయం తీసుకొని ఈరోజు నేను నా ఫ్రెండ్ అయిన సూర్యనారాయణ గారు కలిసి మజ్జిగ దానం చేయడానికి మేము సహకరించినాం. మేము మా ఫ్రెండ్స్ వాకర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరి తరఫున ధన్యవాదాలు. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ లో నేను సభ్యుని. అంటే నేను ఒక 6 నెలలు అయింది ఇక్కడికి చేరి. ఈ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం చేయడము చాలా ఆనందంగా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే తరఫున ఈ మధ్య కార్యక్రమం చేపట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.